కార్తీక ద్వాదశులకు 4 మాసాల పాటు చాతుర్మాస్యం అంటారు. ఈ చాతుర్మాస్యాన్ని కొంతమంది 4 మాసాలు చేస్తారు, కొంతమంది 4 పక్షాలుగా చేసుకొని ఆషాఢ పౌర్ణమి నుంచి భాద్రపద పౌర్ణమి వరకు ఒక 2 మాసాలు, భాద్రపద పౌర్ణమి నుంచి 12 మాసాలు కూడా కొంతమంది చేసేవారు ఉన్నారు. ఈ రోజు నుంచి మనం ఆషాఢ పౌర్ణమి నుంచి భాద్రపద పౌర్ణమి వరకు 2 మాసాలు 4 పక్షాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని సంకల్పం చేసుకున్నాం. ఇలా 5 రోజుల పాటు ఒక ఆలయంలో సుందరకాండను పూర్తి చేయడం, మళ్ళీ 6 నుంచి ఇంకొక ఆలయంలో సుందరకాండ పూర్తి చేయడం వల్ల 12 సార్లు మనం సుందరకాండ పారాయణాన్ని చేసే వారం అవుతాం. అందుకని ఈరోజు స్వయం భక్తాంజనేయ స్వామి కోర్టు అల్వాల్లో మనం ఈ కార్యక్రమం ప్రారంభం చేసుకున్నాం. ఇక్కడి వాస్తవ్యులు, కమిటీ మెంబర్స్, అందులో ఇక్కడ అర్చక స్వామి అందరూ కూడా సహకరించి మాకు ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం కోసం వాళ్ళు సహకరించారు కనుక వాళ్ళందరూ కూడా సీతారామచంద్ర స్వామి, భక్తాంజనేయ స్వామి అనుగ్రహం వారిపై పరిపరి విధాలు ప్రదర్శిస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మేము వారిని మంగళాశాసనం చేస్తున్నాం. ఈ పూట భగవత్ ఆరాధన, గ్రంథానికి ఆరాధన, ఎటువంటి ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా కొనసాగడం కోసం విశ్వక్సేన ఆరాధన, ఇక్కడ మనం అంతా ఈ పరిసరాలను కూడా శుద్ధి చేయడం కోసం వాసుదేవ పుణ్యవచనం, ఈ 5 రోజుల పాటు దీక్షగా ఉండాలంటూ ఒక దీక్షా కంకణం కూడా మనం ధరించాం. ఇక స్వామికి భగవత్ సంకల్పమైన ఆంజనేయ స్వామి వారికి సుందరకాండ గ్రంథానికి కూడా ఆరాధన నివేదన చేసి కార్యక్రమం ప్రారంభం చేసుకుంటున్నాం. ముందుగా ఆచార్య ప్రార్థనతో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత సంక్షేమ రామాయణం, ఆ తర్వాత సుందరకాండలో మొదటి సర్గతో ఈ పూట 1 నుంచి 15 సర్గలు మనం పాలన చేయడం. ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క సర్గలు పాలన చేస్తూ చివరిగా 5వ రోజు సుందరకాండ పూర్తిగా చేసి కార్యక్రమాన్ని పరిసమాప్తం చేస్తూ ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. జై శ్రీమన్నారాయణ. శ్రీరామదూతం శిరసా నమామి, శ్రీరామదూతం మనసా స్మరామి. వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్రబహూతాయ ఆంజనేయాయ మంగళం. రామభక్త హనుమానికి.